హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బాయ్ ఫిల్మ్స్ బ్రాండ్ వీడియోస్. అయితే మంచి కంటెంట్తో మరలా మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు వేసాల కోసం ముఖ్యంగా మాట్లాడడానికే ఈ వీడియో చేస్తున్నాను. అంటే కనిపించేది స్నో, మాట్లాడేది వేసాల గురించి అనుకుంటున్నారా? అయితే కనిపించే స్నో కంట్రీస్కి వేసాలు అవుతున్నాయి, అలానే నార్మల్గా గల్ఫ్ కంట్రీస్ కూడా వేసాలు అవుతున్నాయి అనమాట. అంటే జెన్యున్ కన్సల్టెన్సీ త్రూ నేను ఈ వీసా ప్రాసెస్ అనేది మీకు తెలియజేస్తాను అనమాట. అందువల్ల ప్రతి కంట్రీకి కూడా వీసాలు అవుతున్నాయి. లైక్ యూరోప్ కంట్రీలో మాట్లాడుకుంటే జర్మనీ అవుతుంది, ఫిన్లాండ్ అవుతుంది, అల్బేనియా, పోలాండ్, ఇలా ఇలా ఈ కంట్రీస్ అవుతున్నాయి. లేదు గల్ఫ్ కంట్రీస్ అంటే గల్ఫ్ కంట్రీస్ కూడా అవుతున్నాయి, అబుదాబి, తర్వాత దుబాయ్, ఇలా ఈ కంట్రీస్ కూడా అవుతున్నాయి అనమాట. అంటే మీరు కట్టుకునే ప్రాసెసింగ్ ఫీజుని బట్టి, మీరు చేసే ఆ వర్క్ని బట్టి ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో అని మీ డెసిషన్ని బట్టి ఆ కంట్రీకి పంపించడం జరుగుతుంది అనమాట. కానీ జెన్యున్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఎందుకు అంటే, నేను ఒక కన్సల్టెన్సీని నమ్మాను అంటే నేను పడ్డ ఆ కష్టం ఇంకెవరో పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ కన్సల్టెన్సీతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. అయితే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, జర్మనీలో ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని కానీ, లేకపోతే జిఎన్ఎం చేసిన వాళ్ళైనా కానీ లాంగ్వేజ్ నేర్పించి ఒక 8 to 11 months ఈ టైంలో మీకు ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చి, మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ 1 hour కానీ టైమింగ్స్ ఆన్లైన్లో క్లాస్ ఇచ్చి మీకు సర్టన్ 45 days 2 monthsకి A1 అని, అలా మొత్తం A2 అని, B1 B2 లాంగ్వేజెస్ లెవెల్స్ అనమాట. లాంగ్వేజెస్ లెవెల్స్ మీకు నేర్పించి అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇదంతా త్రూ జర్మన్ గవర్నమెంట్ అండర్లో జరుగుతుంది అనమాట. సో అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నర్సింగ్ స్టూడెంట్లు ఎవరైనా ఉండి మేము వెళ్ళాలనుకుంటున్నాము అంటే, దానికి ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా తక్కువ అనమాట. అంటే త్రూ గవర్నమెంట్ అండర్లో జరుగుతుంది కాబట్టి జర్మనీకి ఎంత ప్రాసెసింగ్ ఫీజుతో వెళ్ళిపోతున్నామా అని అవాక్ అయ్యేంత తక్కువతో వెళ్తారనమాట. అది ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంది. 50% జాబ్లో జాయిన్ అయిన మీకు రిటర్న్ ఇచ్చేస్తారనమాట. ఇంకా 50% మీరు 6 months జాబ్ చేసిన తర్వాత మీరు కట్టిన అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అంటే గవర్నమెంట్ అండర్లో జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి డబ్బులు పే చేయకుండా అక్కడికి వెళ్ళి మీరు జాబ్ చేసుకుంటున్నట్టు లెక్క. శాలరీస్ కూడా 2 lakh అబోవ్. అంటే ముందు మనం సర్టెన్ ఫీజు అనేది పే చేసి మన లాంగ్వేజ్ నేర్చుకొని A1 నుంచి B2 వరకు లెవెల్స్ అన్నీ మనం కరెక్ట్గా పాస్ అయ్యి సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే దాన్ని సెలెక్ట్ అయ్యి అంతా చేసుకుంటే నర్సింగ్ స్టూడెంట్స్కి మంచి ఫ్యూచర్ ఉందన్నమాట జర్మనీలోనే. సో దానికోసం జర్మనీ అనే జాబ్ చేయాలని ఎవరైనా అనుకుంటే నేను దాని ప్రాసెస్ ఏంటి అనేది దాన్ని కూడా సజెస్ట్ చేస్తాను అన్నమాట. ఇందులో నాకు ఎటువంటి ఉపయోగము లేదు, కానీ నాలా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మాత్రమే నేను ఎలా చేస్తున్నాను. నన్ను తప్పుగా అనుకునే వాళ్ళు ఉంటారు, నన్ను నమ్మి ప్రాసెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వన్స్ నన్ను నమ్మి ప్రాసెస్ చేసుకునే వాళ్ళు ఉంటే మీకే ఉపయోగం, లేదు నన్ను తప్పుగా అనుకుని ఉంటే అది మీకే లాస్. ఎందుకంటే మీరు తప్పుగా అనుకోవడం వల్ల నాకు పోయేదేం లేదు, మీరు ప్రాసెస్ చేసుకొని హ్యాపీగా జాబ్ చేసుకోవడం వల్ల కూడా నాకు వచ్చేదేం ఉండదు. కన్సల్టెన్సీ త్రూ ఒక ఫ్యూచర్ని ఇవ్వడం కోసం నేను ఇదంతా ప్రయత్నిస్తున్నాను అనమాట. మన మంచితనమే మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది అని మా నాన్నగారు నేర్పిన ఆ మాటని నేను గుర్తుపెట్టుకుని మరి నేను ఈ కన్సల్టెన్సీ వ్యవహారాల గురించి నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఆ విషయం మీకు బాగా తెలుసు. అందువల్ల నా ఇబ్బందులన్నీ మీరు ఎవరు ఫేస్ చేయకుండా ఉండడం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాను. అయితే మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అనేది ముందు వెరిఫై చేసుకోండి, ముందు ఎంక్వైరీ చేసుకోండి. ఈ కంట్రీస్కి అవుతున్నాయి, ఈ కంట్రీస్కి అవ్వట్లేదు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, లేదు వీసా నేనే వేసుకుంటానన్న ఫ్లైట్ టికెట్స్ కోసం మీరు కొంచెం హెల్ప్ చేయండి, లేదు ఈ కంట్రీకి తక్కువలో పంపిస్తా అంటున్నారు, ఇది నిజమా అబద్ధమా, ఏ కంట్రీకు అనుకోకుండా నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే మీరు మెసేజ్ చేస్తే నేను మీకోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను మీకోసం ఈ హెల్ప్ చేసి పెడతాను. అది మీరు దృష్టిలో పెట్టుకొని ఏ స్టెప్ వేసినా జాగ్రత్తగా వేయండి. వీసాలు అయితే అవుతున్నాయి. ఇంకా
అది నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకే కాదు, నర్సింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి, జిఎన్ఎం ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుద్ది అనమాట. నేను ఎందుకు అంటే, నేను ఇందాక చెప్పాను కదా దాని ప్రాసెస్ 8 to 11 months పడుతుందని. ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అప్పటికి కంప్లీట్ అయ్యేసరికి మీ సర్టిఫికేట్ మీ చేతికి వచ్చేసరికి జర్మనీకి సంబంధించిన జాబ్ ఆఫర్ లెటర్తో సహా మీ ఫ్లై అవ్వడానికి సిద్ధంగా అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి కూడా ఇది యూజ్ అవుద్ది ముఖ్యంగా. అయితే ఇప్పటివరకు నేను మీకు చూపించిందంతా జాయ్ ఎకో పార్క్ అనమాట. అంటే ఇది ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక చిన్న పార్క్ అనమాట. అంటే రిసార్ట్ లాగా, జూ పార్క్ అయితే కాదు, రిసార్ట్ లాగా అనమాట. అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసి మొత్తం అక్కడ స్పెండ్ చేసి అక్కడ ఎంజాయ్ చేయడానికి ఒక రిసార్ట్ అనమాట అది. సో వెళ్ళాం, మా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాం మేము. వెళ్ళి అలాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మెసేజ్ చేయండి. మరలా వీడియోతో కలుసుకుందాం. బాయ్.